యాక్ట్ 2015 తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ రూలింగ్లో ఉంది ఇక్కడ, అది మద్దతు ఇచ్చింది దానికి. అంటే ప్రైవేటీకరణ ఆఫ్ సింగరేణికి సపోర్ట్ చేసింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ పార్టీగా. లెస్సే మనం ఇదే బీజేపీ పార్టీ బిల్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది బిల్లు? రాష్ట్రం చేతిలో ఇంత షేర్ ఉంది కదా, సెంట్రల్ నుంచి ఓ బిల్ అంటే ఓ యాక్ట్ చట్టం వస్తే రాష్ట్రంలో ఎన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉన్నా అది ఓవర్ షాడో అయిపోతాయి. అంటే సెంట్రల్దే చెల్లుతుంది. ఎంత షేర్ ఉన్నా, రాష్ట్రానికి వచ్చే షేర్ ఎంత ఉన్నా సెంట్రల్లో ఓ చట్ట రూపంలో పవర్ తీసుకొస్తుంది సెంట్రల్. అలాంటప్పుడు రాష్ట్రానికి జీరో అయిపోతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా మీరు పబ్లిక్ సెక్టర్ అంటే ప్రజాహితానికై వెల్ఫేర్ ఓరియంటెడ్ అయి స్థాపించబడ్డ సింగరేణియే కాదు, బీహెచ్ఎల్, బేల్, హెచ్డిఎల్ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ రూలింగ్లో వచ్చిన తర్వాత ఇవన్నిటిని ప్రైవేటీకరణ చేస్తుంది. సరే, ప్రైవేటీకరణ ఎందుకు చేస్తుంది? ఆదాయం పెంచడానికి. ఆదాయం ఒకటేనా? ఆదాయంతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తాం అంటున్నారు. మరి ఎందుకు ఇండియాలో లీస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కన్జ్యూమర్ సర్వే రిపోర్ట్ అంటుంది? మీరు ప్రైవేటీకరణ జరిపితే ఆదాయం పెరిగినట్టు, మరి ఎందుకు మన జీడిపి డిక్లైన్ అవుతుంది? 5.6కి ఎందుకు వెళ్ళిపోతుంది? రైట్, మళ్ళీ అంటారు ప్రైవేటీకరణ చేస్తే కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, పేదరికం అనేది తగ్గుతుందని. మరి యునైటెడ్ హంగర్ ఇండెక్స్ ఏమో అవుతుంది? పేదరికం పెరిగిపోతుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ నుంచి యునైటెడ్ నేషన్ రిపోర్ట్ వరకు ఇండియాలో 80% జనాలు, ప్రజానికం మొత్తం పీడిఎస్ఐ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు. అలాంటప్పుడు ప్రైవేటీకరణ చేసి సాధించింది ఏంది? రైట్, ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగాలు జనరేట్ అయ్యాయా? ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయా? రైట్, పేదరికం తగ్గిందా? అంటే ఏం లేదు, శూన్యం. ఇప్పుడు మనం చూడాల్సింది తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్కి ప్రైవేటీకరణ చేయడానికి రీజన్స్ ఏంటి? సెంట్రల్ ఇంతవరకు హైలైట్ చేసిందా? చేయలేదు. అదే బీఆర్ఎస్ రూలింగ్లో అవుట్ ఆఫ్ 40 కోల్ మైన్స్ మన దగ్గర ఉన్నాయి, సింగరేణిలో ఉన్నాయి. 22 నియర్ టు డిప్లీషన్ అయిపోయి వస్తున్నాయి. కొత్త బ్లాక్స్ ఏమైనా అలోకేట్ చేయించుకుందా బీఆర్ఎస్ పార్టీ? అంటే బిల్లుకు మద్దతు ఇచ్చింది కానీ చేయించుకోకుండా ఫెయిల్ అయింది. సరే, ఇప్పుడు మనకు రాష్ట్రంలో బీజేపీ మైన్స్ అండ్ మినరల్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. బాధ్యత కల తెలంగాణ సోదరులాగా ఇక్కడున్న గవర్నమెంట్, ఇక్కడున్న ప్రజానికానికి హెల్ప్ఫుల్గా కిషన్ రెడ్డి గారు వ్యవహరిస్తారా? అదే చట్టాన్ని ఓవర్టేక్ చేసుకొని, అంటే ఆల్రెడీ పార్లమెంట్లో చట్టం వచ్చింది, ఇప్పుడు మన మినిస్టర్ సోదరుడు బీజేపీ హైకమాండ్కి అగెనెస్ట్ పోయి తెలంగాణ హితానికై సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దు అన్న మూమెంట్ తీసుకొస్తాడా? లేకపోతే 88 మాకే కావాలి అన్న కొత్త పాట ఒకటి మొదలుపెట్టారు కదా వీళ్ళు. 8 పార్లమెంట్లో వచ్చాయి, 8 అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చాయి. ముందు 88 వస్తాయి మాయి, అంటే 88 కొట్టబోతున్నాం, మాదే రాబోయే గవర్నమెంట్ అంటున్నారు. వెరీ గుడ్, బాగానే చెప్తున్నారు. ఇప్పుడు సింగరేణి కానీ ప్రైవేటీకరణ ఆపితే దీనివల్ల యూజ్ ఏంది తెలుసా? మన తెలంగాణ సమాజానికై మనం ఎంప్లాయ్మెంట్ని కాపాడుకున్నట్టు. తెలంగాణ సోదరులు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్లో అంటే ఓ సోషల్ సెక్యూరిటీలో బతుకుతున్నారో, సింగరేణి లేబర్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ లేబర్స్ లాగా వాళ్ళందరినీ మనం కాపాడినట్టు, వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకున్నట్టు. అదే కిషన్ రెడ్డి గారు, అదే బీజేపీ మన తెలంగాణ హితానికై ఆ డిసిషన్ తీసుకుంటుందా? నెవర్ ఎవర్. ఎందుకంటే వీళ్ళు మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ 2015 తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా. ఇక్కడ సింగరేణియే సేఫ్ కాదండి, రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైట్, ఇంకా లిగ్మైంట్ ఇన్ తమిళనాడు అన్నిట్లో ప్రైవేటీకరణ చేయబోతున్నారు వీళ్ళు. ఎందుకు చేయబోతున్నారు అంటే మళ్ళీ అదే పదం వాడుతున్నారు, ప్రైవేటీకరణ అనేది. అసలు ప్రైవేటీకరించట్లేదు అని చెప్పి బీజేపీ బలంగా చెప్తుంది, మళ్ళీ మీరు ప్రైవేటీకరిస్తున్నారు అని. ఒకవేళ వాళ్ళు వాడుతున్న పదం ఏంటంటే సింగరేణిని ప్రైవేటీకరించబోతున్నారు అని ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది, సింగరేణి క్యాలరీస్ కాదండి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక బ్లాక్ను మాత్రం ఇస్తున్నారు. సింగరేణి దాన్ని తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేయటం అనేటువంటిది కాదు. ఆ ఒక్క క్లారిఫికేషన్ తోటి, అంటే ఆ క్లారిటీతో మాట్లాడితే జనానికి కన్ఫ్యూజన్ లేకుండా అదే అన్నాను. ప్రతిసారి ప్రైవేటీకరణ అంటే అసలు ఇదే మొత్తం చేస్తున్నారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మీరు అన్నట్టు ఆ వేలం పాట ఏదో కూడా సింగరేణికే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, వేరే ప్రైవేట్ సంస్థలను ఎందుకు ఆహ్వానించటము అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సో దానికి కూడా బీజేపీ నాయకులు క్లారిటీ. ఇప్పుడు ఒకటి క్వశ్చన్ సార్ అన్నట్టే, ప్రైవేటీకరణ ఆక్షన్స్లో ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి తీసుకోబోతున్నారు
అంటే డెఫినెట్గా ప్రైవేట్ కమర్షియల్ ఇంట్రెస్ట్తోనే వస్తుంది, వెల్ఫేర్ ఇంట్రెస్ట్లో రాదు. అదే పబ్లిక్ సెక్టర్ ఏదైతే సింగరేణి ఉంటుందో అది వెల్ఫేర్ ఓరియంటెడ్లో పనిచేస్తుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేస్తుంది అన్న కోణంలో మాట్లాడుతున్నాం ఇక్కడ. మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతిదీ మనం కమర్షియలైజ్ చేయొద్దు. ఏదైతే ఇప్పుడు బిహెచ్ఎల్ ఉన్నాయి, హెచ్ఏఎల్ ఉన్నాయి, సింగరేణి ఉన్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆత్మగౌరవంగా చూస్తాయి కొన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రజలు. మనం ఆ ఎమోషన్ని కూడా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నాయి, ప్రాఫిట్ మేకింగ్లో లేవు. మనం ప్రైవేటీకరణ ఆప్షన్ చేసామనుకోండి, ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు, రైట్? పర్యావరణాన్ని ఉల్లంఘించి కూడా, ఆ నామ్స్ని ఉల్లంఘించి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు కమర్షియల్ ఇంట్రెస్ట్లో. ఏ సమాజానికి మంచిది ఇది? అలాంటప్పుడు మీరు ఏ దిశగా మంచి చేయబోతున్నారు తెలంగాణకి? ఇప్పుడు మీరు మినిస్ట్రీలు, హోమ్ మినిస్టర్, మైన్స్ అండ్ మినరల్ మినిస్టర్గా వచ్చారు. తెలంగాణ ఆదాయాన్ని పెంచండి, తెలంగాణని ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, ఇన్కమ్ లెవెల్స్ కానీ పెంచండి, ఆ దిశగా పనిచేయండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా పనిచేయండి. ఆ కోణంలో మాట్లాడుతున్నాం తప్ప వన్స్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఎంటర్ అయింది అనుకోండి, మొత్తం ఆర్గనైజేషన్ పొల్యూట్ అవుతుంది, అది ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయదు అన్న కోణమే మాది. ఒకప్పుడు ఇప్పుడు చూడండి 70 మిలియన్ టన్స్ జనరేట్ చేసే సింగరేణి ఇప్పుడు ఎంత అండి? 15 మిలియన్ టన్స్కి పడిపోతుంది. అది అవసరమా? ఎందుకు? తెలంగాణ ఆదాయం పడిపోయినట్టే కదా. అదే ప్రైవేటీకరణ, అదే అదానీ అంబానీ గ్రూప్ చూడండి, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం మనం కోల్ జపాన్ నుంచి. ఎందుకు? ప్రైవేటీకరణ వాళ్ళకు ధనం ఎక్కువ పోతుంది, కానీ తెలంగాణ సమాజానికి, ఇండియన్ సమాజానికి ఏ దిశగా ఆ వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనం వేసే పాలసీస్ ఎప్పుడు కానీ మన ప్రజాహితానికై, దేశ గ్రోత్కై వేయాలి. తెలంగాణనే కాదు, దేశ గ్రోత్కై వేయాలి. ఈ మినరల్ అండ్ మైన్స్ యాక్ట్లో లాస్ట్ 10 years నుంచి మీరు రూలింగ్లో ఉన్నారు. ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది? ఇదే ప్రైవేటీకరణ యాక్షనింగ్ ప్రాసెస్ ఎంతమందికి లబ్ధి చెందింది? చూపియండి ఎగ్జాంపులరీ. నాగార్జున గారు, ఈ సింగరేణి గురించి సరే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా వాళ్ళ రియాక్షన్స్ వస్తున్నాయి. అసలు ఏంటి సింగరేణికి సంబంధించి కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న బొగ్గు